హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మొత్తానికి లావా నుంచి మరొక రివ్యూ యూనిట్ అయితే వచ్చింది. ఈసారి అందరు యూట్యూబర్ చెప్పిన విధంగానే స్పెషల్ అన్బాక్సింగ్ అంటారు కదా, అలాగే మన ఛానల్లో కూడా ఇలాంటి స్పెషల్ అన్బాక్సింగ్ అయితే చూస్తున్నారు. ఇదే లావా స్ట్రోమ్ 5G ఫోన్ అన్నమాట. దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ మీకు బాక్స్ అనేది ఇలా అయితే రాదు, వేరే విధంగా అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ఓన్లీ రివ్యూ యూనిట్ పర్పస్ అయితే మనకైతే పంపించడం అయితే జరిగింది. వావ్, ఇలా చూడండి, అస్సలు సూపర్గా అయితే ఉంది. స్ట్రోమ్ 5G అని అయితే ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. చాలా 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 బాగుంది. చూడండి, బ్రిలియంట్గా స్పెషల్ బాక్స్ అయితే పంపించారు. స్ట్రోమ్ అనే ఒక నేమ్ ఉందని చెప్పేసి వాళ్ళు థండర్ ఎఫెక్ట్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఎక్సలెంట్ అయితే ఉంది. బాక్స్ మాత్రం చాలా ప్రీమియంగా అయితే అనిపించింది. అండ్ మనకైతే ఇదంతా లైటింగే, అంతే, అంతకు మించి ఏముండదు. దీన్ని ఇలా అయితే రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ ఫోన్ అయితే కనబడుతుంది. సో దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇదోసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ వేరే కలర్ కూడా మనకు బ్లాక్ కలర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ కనబడుతున్నాయి, చూసేయచ్చు. ఇదోసరికి మనకు 8GB ర్యామ్ తోటి 128GB స్టోరేజ్ తోటి అయితే దీని అయితే తీసుకొని అయితే వచ్చారు. సో దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. వావ్, సో బాక్స్ మీద మీరు ఫ్రంట్ సైడ్ అయితే చూడొచ్చు, లావా స్ట్రోమ్ 5G అని అయితే సింపుల్గా అయితే ఇచ్చారు. అండ్ అలాగే సైడ్కి చెక్ చేసిన ప్రౌడ్లీ ఇండియన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మరొక సైడ్ చెక్ చేస్తే లావా అండ్ ప్రీ సర్వీస్ హోమ్ అయితే ఉంది. అండ్ మీరు బ్యాక్ సైడ్ చెక్ చేశారంటే బాక్స్కి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. బాక్స్ అయితే సీల్ తీశాను అండ్ ఓపెన్ చేయగానే మనకు ఒక కేస్ లాంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాం లోపల ఏమైతే ఉందో. వైట్ది అనుకుంటా, అండ్ లాస్ట్ టైం కూడా వీళ్ళు వైట్దే ఇచ్చారు. ఇప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ కేస్ అనమాట. సో దీన్ని వేసి కూడా మనం అయితే చెక్ చేద్దాం. నేను పక్కకు అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మొబైల్ అయితే ఉంది. అండ్ ఈ మొబైల్తో పాటు ఇంకొన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు కదా ఫ్రీ హోమ్ సర్వీస్ అని, అదొక కార్డ్ అన్నమాట. ఇక్కడ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా డైరెక్ట్గా వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం 30 minutes లో 75% అయితే కంప్లీట్ అయితే అయిపోతుందంట. మనం కూడా చెక్ చేద్దాం. ఫైనల్ గా బాక్స్ లో సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కవర్ నుంచి బయట తీసేసిన తర్వాత ఈ యొక్క లావా 5G స్ట్రోమ్ మొబైల్ మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీరు కలర్ చూసారు కదా, చాలా ప్రీమియం కలర్ అనమాట. ఇది గేల్ గ్రీన్ కలర్. మీకు ఇంకొక బ్లాక్ వేరియంట్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది, థండర్ బ్లాక్ కలర్. కావాలనుకుంటే అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. మీకు ఇంతకుముందుకే చూపించాను, కలర్ అనేది గేల్ గ్రీన్, చాలా ప్రీమియంగా అయితే కనబడుతుంది. అండ్ మీకు 2 కెమెరా సెటప్స్ అనేవి కూడా మనకు బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒకటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ AI కెమెరా అండ్ నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది సెటప్ అయితే చేశారు. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే దాని కిందనే మనకు ఒక LED ఫ్లాష్ లైట్ కూడా కనబడుతుంది. మొబైల్ కి బాటమ్ ఆఫ్ ది పోర్షన్ బ్యాక్ సైడ్ మీకు చూస్తే లావా 5G అని కూడా బ్రాండింగ్ అనేది కనబడుతుంది. ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు. అండ్ మీకు ఫింగర్స్ అనేవి కొన్ని అయితే కనబడుతుంటాయి, అది మాత్రం అట్రాక్ట్ అయితే చేస్తుంది. రైట్ సైడ్ చెక్ చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే కనబడుతుంది, ఆన్ ఆఫ్ బటన్ కూడా కనబడుతుంది. ఇది మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ కి టాప్ పొజిషన్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాటమ్ ఆఫ్ ది పొజిషన్ లో చెక్ చేస్తే మీకు ఓన్లీ సింగిల్ స్పీకర్ సెటప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీని యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు అయితే చూపిస్తాను. Type-C కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే Type-C to Type-C కేబుల్ వీళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేయడం ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. దాని పక్కనే ప్రైమరీ మైక్ అయితే ఇచ్చారు. అలాగే 3.5mm జాక్ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మొబైల్ కి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే సిమ్ ట్రే అయితే ఉంటుంది. సిమ్ ట్రేని మీరు బయటికి తీసి చూసినట్లయితే మనకు ఏకంగా 2 నానో సిమ్స్ అయితే వేసేసుకోవచ్చు. దాంతో పాటుగానే అప్ టు 1 TB వరకు మెమరీ కార్డు కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డిస్ప్లేని ఆన్ చేసి చెక్ చేస్తే ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. ఇక్కడ మీరు డిస్ప్లే కూడా చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి ఇది Full HD ప్లస్ IPS LCD పంచ్ హోల్ డిస్ప్లే అన్నమాట. ఈ మొబైల్ కి టాప్ పొజిషన్ లో రౌండ్ సర్కిల్ అయితే ఉంటుంది. దాంట్లో వీళ్ళు సెటప్ అయితే చేశారు 16 మెగాపిక్సెల్ కెమెరాని. అలాగే ఈ డిస్ప్లే మీరు చెక్ చేస్తే 2.5D కర్వ్డ్ ఎడ్జెస్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ అలాగే దీని యొక్క స్క్రీన్ రెజల్యూషన్ ఎంత ఉందో తెలుసా? 1080x2640 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి
20:9 స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో అయితే దీంట్లో అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఈ డిస్ప్లే మనకు 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసరికి 580 నిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు అవుట్డోర్ లో వెళ్ళి మీరు ఇక్కడ చూడొచ్చు. అవుట్డోర్ లో కూడా చాలా విజిబుల్స్ లెవెల్స్ అనేవి చాలా బాగా కనబడుతున్నాయి. అండ్ ఇండోర్ లో కూడా మనకి ఇంకా చాలా బాగా అయితే కనబడుతున్నాయి. అండ్ అలాగే ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డిస్ప్లే వచ్చేసరికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అలాగే డిస్ప్లే యొక్క క్వాలిటీ మీరు ఇప్పుడు జడ్జ్ చేసుకోవచ్చు. కొన్ని వీడియోస్ అనేవి నేను ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మనకు సింగిల్ స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు కదా, మీరు ఇప్పుడు ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో జడ్జ్ అయితే చేసుకోవచ్చు. మొబైల్లో యూజ్ చేసిన ప్రాసెసర్ MediaTek Dimensity 6080 ప్రాసెసర్. ఇది ఒక 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన 5G ప్రాసెసర్ అనమాట. అండ్ దీని యొక్క యాన్యుటీ స్కోర్ కంపెనీ చెప్తుంది ఏంటంటే 4,20,000 ప్లస్ యాన్యుటీ స్కోర్ చేసిందని చెప్తున్నారు. ప్రస్తుతానికి నేను రన్ చేయట్లే, నేను కమింగ్ డేస్ లో రన్ చేసి ఇంకా క్లియర్ గా మీకు అయితే చెప్తాను. 2.4 GHz కి అయితే క్లాకింగ్ స్పీడ్ అనేది పెంచారనమాట. మొబైల్లో యూజ్ చేసిన స్టోరేజ్ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే యూజ్ చేసిన స్టోరేజ్ 128 GB స్టోరేజ్ తోటి విత్ UFS 2.2 కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు రైటింగ్ స్పీడ్ అయినా రీడింగ్ స్పీడ్ అయినా చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. అండ్ ఇది 8 GB ర్యామ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 8 GB కాకుండా మనం ఎక్స్టెండ్ అయితే చేసేసుకోవచ్చు ఇంకొక 8 GB వరకు. టోటల్ గా 16 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్. ఇంకా మెమరీ కార్డ్ మీరు యూజ్ చేసుకున్నా కూడా మీకు మెమరీ కార్డ్ అనేది ఇంకా హై లెవెల్లో పెరిగిపోతుంది. మొబైల్లో యూజ్ చేసిన కెమెరాస్ అనేది కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మనకు 2 కెమెరాస్ అనే బ్యాక్ సైడ్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. ఒకటి 50 మెగాపిక్సెల్ AI ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా. ఇక్కడ మీరు కొన్ని పిక్చర్స్ అయితే చూడొచ్చు. ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి పంచ్ హోల్ డిస్ప్లేలో 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఈ యొక్క కెమెరా యొక్క ఇక్కడ ఇమేజ్ కూడా నేను పెడుతున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని బట్టి మీరైతే అర్థం చేసుకోవచ్చు. నా యొక్క ఒపీనియన్ కూడా మీకు లాస్ట్ లో అయితే చెప్తాను. అలాగే ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి 2K లో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు విత్ EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా అయితే ఉంది. కేవలం 11,999 లోనే ఇంత మంచి ఆ కెమెరా ఆప్షన్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు లావా స్ట్రోమ్ 5Gలో. నైట్ మోడ్ అని, వీడియో మోడ్ అని, అండ్ ఫోటో అని, అండ్ ఫిలిం అని, ఇక్కడ పోర్ట్రేట్ అని, ఇక చాలా ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. బ్యూటీ ఆప్షన్ కనబడుతుంది. అండ్ మోడ్లోకి వెళ్తుంటే మనకు పోర్ట్రేట్ మోడ్ అని, ప్రో మోడ్ అని, అలాగే UHD మోడ్ అని, స్లో మోషన్, టైమ్ లీజ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఫుల్ హెచ్డీలో వచ్చేసరికి మనం 60 ఫ్రేమ్స్ అండ్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీలో ఇంకా మనం HD కానీ VGA కానీ కూడా రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఫిలిం మోడ్కి వెళ్ళినట్టయితే మనకు కొన్ని రకాల ఎఫెక్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఫిలిం మోడ్ యూజ్ చేసుకొని ఫొటోస్ అయితే తీస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాని ఆన్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కెమెరాని ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ పైన టాప్ పొజిషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు వీడియో క్వాలిటీ అయితే ఉంది. వీడియో క్వాలిటీలోకి వెళ్తే ఫుల్ హెచ్డీ వరకు మన వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 తోటి అయితే వస్తుంది. మీరు Android 14 అప్డేట్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీనే చెప్తుంది మనకు 2 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా అయితే వస్తాయన్నమాట. అండ్ UI గురించి ఇక్కడ చూసినట్లయితే UI అనేది చాలా క్లీన్ UI భయ్యా. అసలు మీకు ఎక్కడ బ్లోట్వేర్ అనేది కనపడదు, యాడ్స్ అయితే కనపడదు, అండ్ ఫ్రెష్ లుక్ అయితే కనపడుతుంది. మీకు ఏ యాప్స్ కావాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి తప్పించి కంపెనీ మాత్రం ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఎంకరేజ్ అయితే చేయట్లేదు. చాలా క్లీన్ UI తోటి అయితే వస్తుంది. అలాగే మనకు ఫేస్ అన్లాక్ ఫంక్షన్ అయితే ఉంది. అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ ఫంక్షన్ అయితే ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ ఎలా మనకు తొందరగా ఫాస్ట్ గా ఎనేబుల్ అవుతుందో ఒకసారి చూద్దామా. అలాగే నేను ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి అయితే నేనైతే చెక్ చేస్తున్నాను ఎంత ఫాస్ట్ గా ఓపెన్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలంటే 5000 mAh బ్యాటరీ కెపాసిటీ దీంట్లో అయితే ఇచ్చారు. బిగ్గర్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కేవలం మీకు 30 minutes లోనే ఈ యొక్క మొబైల్ 70% వరకు అయితే ఛార్జింగ్ అయితే చేయగలదు. వీటితో పాటు కానీ ఈ మొబైల్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. అవేంటో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొదటిగా నాకు నచ్చింది ఏంటంటే అందరూ చాలా మంది చూసేది ఏంటంటే ప్యారల్ యాప్స్ కోసం అయితే చూస్తుంటారు. ప్యారల్ యాప్ సపోర్ట్ కూడా ఇచ్చారు. మనం 2 వాట్సాప్ యాప్స్ ని యూజ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ఇలా మనం 2 యాప్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మరొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఫోన్ ఎత్తొద్దు అనుకుంటే ఎవరైనా అన్నోన్ పర్సన్ కాల్ చేసినా బ్యాంక్ కాల్స్ చేసినా కానీ మనం ఎత్తొద్దు ఫ్లిప్ టు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాలంటే మనకు సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకునే చాలు సింపుల్గా మనం కాల్ వచ్చినప్పుడు ఇలా ఫ్లిప్ చేస్తే ఆటోమేటిక్గా సైలెంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనం యూట్యూబ్ నుంచి
మూవీస్ కానీ అండ్ ఆడియో కానీ వింటుంటాం, వీడియోస్ చూస్తుంటాం కదా. ఆడియోని వినాలంటే ఏం చేస్తాం, మ్యూజిక్ యాప్స్కి అయితే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అవసరం అయితే లేదు. మీరు యూట్యూబ్ నుంచే వీడియోస్ కానీ ఆడియో కానీ ప్లే చేసి మనం స్క్రీన్ని అన్లాక్ చేసినా కూడా మనకు ఆడియో అనేది వస్తూ ఉంటుందన్నమాట. అది ఆ ఫీచర్ని మీరు జస్ట్ ఆన్ చేసుకోవాలి. మనకు నోటిఫికేషన్ బార్లోనే బ్యాక్గ్రౌండ్ స్ట్రీమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అది ఆఫ్లో ఉంటుంది. ఆన్ చేసుకున్నారంటే చాలా లాక్ చేసినా కూడా మనకు యూట్యూబ్ నుంచి ఆడియో అయితే వస్తుంది. ఇది ఎక్కువగా యూట్యూబ్ ప్రీమియంలో అయితే మీరు చూస్తూ ఉంటారు ఈ యొక్క ఆప్షన్ని. అండ్ మరొక ఫీచర్, ఇది చాలా వరకు అందరూ అడుగుతున్న ఫీచర్ ఏంటంటే, మనం కాల్ చేస్తున్నప్పుడు కాల్ రికార్డ్ చేస్తుంటే ఒక వాయిస్ అయితే వస్తుంది. This call is now being recorded. ఈ వాయిస్ వచ్చినప్పుడు మనకు చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. కానీ ఈ యొక్క మొబైల్లో మనం కాల్ చేస్తున్నాం, అందుకని ఈ యొక్క లావా స్టోమ్ 5Gలో మనకు కాల్ రికార్డ్ చేసినా కూడా వాయిస్ అనేది రాదనమాట. జస్ట్ మీరు ఈ యొక్క సెట్టింగ్ చేంజ్ చేసుకుంటే చాలు. మొబైల్ ప్రాసెసర్ సరికి డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ మీద 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కదా. సో నేను గేమింగ్ అయితే ఆడడం అయితే జరిగింది. అండ్ గేమింగ్ ఆడి చెక్ చేస్తుంటే గ్రాఫిక్స్ ఎలా ఉందని చెక్ చేసినప్పుడు అండ్ స్మూత్లో పెట్టుకొని మీరు అల్ట్రాలో అయితే గేమింగ్ అయితే ఆడొచ్చు. అండ్ హెచ్డీలో పెట్టుకొని హైలో మాత్రమే మీరు గేమింగ్ అయితే ఆడొచ్చు. ఎలాంటి హెచ్డిఆర్ కంట్రోల్స్ అయితే చేయలేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా నేను కొద్దిసేపు దీని గేమింగ్ అయితే ఆడడం అయితే జరిగింది. చాలా ఫ్లూయెంట్గా అయితే వెళ్ళిపోయింది. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ఇష్యూస్ అయితే ప్రస్తుతానికి అయితే ఎక్కడ నోటీస్ అయితే చేయలేదు. చాలా స్మూత్గా వెళ్ళిపోవడం అయితే జరిగింది అనమాట. అండ్ గైరోస్కోపిక్ సెన్సార్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. చాలా రకాల సెన్సార్స్ అనేవి ఈ యొక్క మొబైల్లో ఉండడం అయితే జరిగింది. ప్రైమ్ వీడియోని ఓపెన్ చేసేసి దాంట్లో ఫుల్ హెచ్డి కంటెంట్ అయితే ప్లే చేశాను. అండ్ ఫుల్ హెచ్డి కంటెంట్ వీడియో అయితే ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 1080p పిక్సెల్ రెజల్యూషన్ తోటి మనకు ఫుల్ హెచ్డి కంటెంట్ అనేది ప్రైమ్లో ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఈజీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫుల్ హెచ్డి కంటెంట్ని. ఇలా మంచి స్పెసిఫికేషన్ తోటి అండ్ గేమింగ్ పరంగా అండ్ మంచి ఫ్యూచరిస్టిక్గా ఈ యొక్క లావా 5G మొబైల్ స్టోమ్ అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇది అమెజాన్లో మనకు 28th నుంచి అయితే సేల్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ బ్లాక్ కలర్ కొనాలనుకున్నా అండ్ అలాగే ఈ యొక్క గ్రీన్ కలర్ కొనాలనుకునే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. బై చేయడానికి అయితే రెడీ అయితే ఉండండి. 11,999లో మంచి 5G మొబైల్ అని ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకు ఒక ఆఫర్ కూడా అయితే ఇస్తున్నారు. ప్రస్తుతానికి అమెజాన్ తీసుకొచ్చేది ఏంటంటే 13,499కి అయితే తీసుకొస్తుంది. ఎంఆర్పి అనేది వచ్చేసరికి మీకు ఇక్కడ చెక్ అండ్ 14,999కి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ మనకు బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 1,500 అనేది బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఆఫ్టర్ బ్యాంక్ ఆఫర్ తీసేసిన తర్వాత మనకు ఈ యొక్క మొబైల్ 11,999కి 5G మొబైల్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి మంచి గుడ్ ప్రాసెసర్ తోటి 8 5G బ్యాండ్స్ తోటి ఈ యొక్క లావా 5G మొబైల్ అయితే మనకు 28th నుంచి సేల్లోకి అయితే రాబోతుంది. బై చేయాలని అయితే అనుకున్న వాళ్ళైతే బై అయితే చేయండి. ఈ యొక్క మొబైల్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.